Express, an international courier service. అరవై ఏళ్ళైనా యంగ్ బాయ్ లాగా కనిపిస్తున్నారు. ఎక్కువ పరిగెత్తే వేషాలు, ఆంజనేయ స్వామి వేషం అలా రావడంతో ఎంతో కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో హనుమంతు నుంచి గణపతి ప్రమోట్ అయింది. ఓకే తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయ్యారు ఇప్పుడు. నాగార్జున గారు ముగ్గురు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవునా? మీ పేరులోనే శివ అని పెట్టుకొని శివ సత్యనారాయణగా మీరు వేషం లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానండి. మీ ఎందుకు మీ సినిమాలో మాటలుండవు? అంటే దాంట్లో ఎక్కువ ప్రావీణ్యం లేదు నాకు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? అంతా సక్సెస్. 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు మీరు, ఎందుకు అంత లేట్ చేశారు? కొంత సినిమా ఉంది కదా. 11వ ఏట పెళ్ళి అయినట్టుంది కదా. మొదటి మ్యారేజ్ అయింది, ఒకేసారి పెరిగాము. మా అక్క దగ్గర నేను కూడా పెరిగాను. మా అక్క నేను కూడా అమ్మ అనేవాడిని. అన్న చెల్లిలా పెరిగాం కాబట్టి ఆ బాబు మళ్ళీ వెళ్ళి మ్యారేజ్ చేసేసి. ఓ పెద్ద డైరెక్టర్ మీకు శిష్యుడు ఉన్నాడు, ఎవరైనా? పూరి జగన్నాథ్. శివ సత్యనారాయణ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 60 ఏళ్ళైనా యంగ్ బాయ్ లాగా కనిపిస్తున్నారు. ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మీది? అంటే అర్జెన్సీ ఉంటే పొద్దున్న 5 గంటలకు లేచిపోతాం కదా. అవును. ఏ పని లేకపోతే 7 గంటల అంతే పడుకుంటాం కదా. అనుకోకుండా లక్కీగా నాకు అలాంటి వేషాలు వచ్చినాయి కదా. ఎక్కువ పరిగెత్తే వేషాలు, ఆంజనేయ స్వామి వేషం అలా రావడంతో ఎంతో కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అలా జాగ్రత్త పడుతున్నాం. అదృష్టవశాత్తు. ఎందుకంటే నేను 20 ఏళ్ళ క్రితం మనం యాక్చువల్గా మనం బాగా పరిచయం, మనకి గుర్తుపట్టాను. నేరాలు ఘోరాలు టీవీలో మనం కలిసి పనిచేసాం. దాదాపు 12 ఎపిసోడ్లు చేశారు. మంచి లీడ్ క్యారెక్టర్స్తో చాలా బాగా చేశారు. అవును సార్. ఇప్పుడు ఏంటి సార్ మీ సినిమాలు, ఏమన్నా కొత్త సినిమాలు నడుస్తున్నాయా? నడుస్తుంది. ఆ మధ్యన చిలుకూరు బాలాజీ అని చేసాము. దాంట్లో గరుత్మంతుడు మంచి వేషం ఇచ్చారు. అది త్వరలో రిలీజ్ అవుతుంది. సో హనుమంతు నుంచి గణపతి ప్రమోట్ అయింది. అవును సార్. మళ్ళీ బల్లెం వేణుమాధవ్ గారిది గోప్యం అనే సినిమాలో హీరో తండ్రి వేషం ఇచ్చారు ఆయన, అది చేశాను. మధు ఇన్స్టిట్యూట్లో మాతో పాటు ట్రైనింగ్ అయిన గండేపూడి రవికుమార్ అని ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన అనురాధ ఫిల్మ్స్ వాళ్ళది రోజ్ గార్డెన్ అనే సినిమా తీశారన్నమాట. ఆ సినిమా 3 భాషల్లో, హిందీ, తెలుగు, తమిళ్. దాంట్లో కూడా నాకు వేషం ఇచ్చారు, అది చేశాను. హిందీ, తమిళ్, హిందీ, తెలుగు, తమిళ్ 3 భాష. ఓకే. సో తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయ్యారు ఇప్పుడు. అంటే అప్పుడెప్పుడో చేసిన శివ సినిమానే తమిళ్లో డబ్ చేశారు కదా. మన సినిమాలు ఎన్నో వెళ్ళి కదా. లక్కీగా. సో మీ మొదటి సినిమా విక్రమ్, నాగార్జున 1985. అవును సార్. ఎలా ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాలోకి? ఎలా అవకాశం వచ్చింది మీకు? మధుసూదన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాం కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కొంతమంది, అవును, విక్టరీ మధుసూదన్ గారు, ఆ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కొంతమందికి అవకాశాలు ఇచ్చారన్నమాట. దాని అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే అన్నదమ్ములు ముగ్గురు, అంటే అక్కినేని గారు, అక్కినేని వెంకట్ గారు, నాగార్జున గారు ముగ్గురు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారన్నమాట. ఓకే. సో తర్వాత ఆ తర్వాత చేస్తూ ఉండగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 3 years పాటు అదే ఇన్స్టిట్యూట్లో యోగా, కరాటే ఇన్స్ట్రక్టర్గా నన్ను పెట్టారు. ఓహో, ఇంట్రెస్టింగ్. అది చేస్తూ ఉండగానే శివాలో వేషం వచ్చింది. మళ్ళీ వర్మ గారు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకున్నారు. ఏమడిగారు వర్మ గారు? ఏదైనా ప్రిపేర్ అయింది అని చెప్పమంటే చెప్పాం. చెప్పిన తర్వాత అడిగా, ఒకవేళ దీంట్లో వేషం లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానండి. అవునా? నీకేది ఇంట్రెస్ట్ అన్నారు. యాక్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పాను. అంటే డైరెక్షన్ మీద మీకు అన్నాయా? అంటే అంతకుముందు మధుసూదన్ రావు డైరెక్షన్లో ఆత్మకథ అనే సినిమాకి అప్రెంటిస్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. సో అందుకని డైరెక్షన్ వైపు వెళ్ళాలనుకోలేదు, కానీ ఒకవేళ ఇది గ్యాప్ వస్తే అటు వెళ్ళొచ్చు. అది గొప్ప కదా చాలా. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అయిపోయేవాళ్ళు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యేవాళ్ళేమో.
సో శివ సినిమా పడకపోయి ఉంటే మేబీ డైరెక్టర్ అయ్యేవాళ్ళేమో. మరి చెప్ప సో శివ సినిమా అంటే ఇక మీ పేరులోనే శివ అని పెట్టుకొని శివ సత్యనారాయణగా మీరు చేస్తున్నారు. ఆ సినిమా మీకు ఎలా వచ్చింది, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఎలా చేశారు ఆ సినిమా? వర్మ గారు ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ చేశారు కదా, దాంట్లో డైలాగ్స్ అసలు ఏం లేవు. అవును, అదే అంత పేరు ఎలా వచ్చింది? పరిగెట్టడం వల్లనే అంత పేరు వచ్చింది మీకు? ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా పేరు వచ్చేసింది. ఓకే ఓకే భలే పరిగెడతారు బస్సు వెనకాల. చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా మామూలుగా? ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాతే నేర్చుకున్నాను. ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు కరాటే ప్రాక్టీస్ చేసాం అనమాట. అంటే ఇన్స్టిట్యూట్లో మీకు కరాటే, యోగా ఇవన్నీ నేర్పిస్తున్నారు? కరాటే, యోగా, హార్స్ రైడింగు, డాన్సులు అన్నీ. కరాటేలో బ్లాక్ ప్రొవిజనల్ దాకా ఎంటర్ వెళ్ళాను. మా గురువుగారు హనుమంతరావు గారని సారథి స్టూడియో పక్కనే ఉంటారు. ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తుంటారా? అంత ఎక్కువ చేయట్లేదు. దాన్ని తగ్గించి దీని మాటకి ఎందుకు మీ సినిమాలో మాటలు ఉండవు, మీకు డైలాగ్స్ ఎందుకు ఉండవు? అంటే దాంట్లో ఎక్కువ ప్రావీణ్యం లేదు నాకు అప్పటికి. ఇప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి రావచ్చు, మళ్ళీ డైలాగ్ కోసం డైలాగ్ వేషాలు రావచ్చు. అంటే మీ మాట స్పష్టంగా రాదు అనా, లేదంటే మాట్లాడటం మొహమాటం ఏమంట, చాలా తక్కువ మాట్లాడేవాడిని. దాని నా చదువు కూడా దానికి సంబంధించి ఏంటంటే మ్యాథమెటిక్స్ చదువుకుంది. మ్యాథమెటిక్స్ అయితే తక్కువ స్టెప్పుల్లో ఆన్సర్ చెప్పడం గొప్పది. వేరే అట్లా ఎక్కువ విశ్లేషణ ఉంటే గొప్ప కొన్నిటికి. సో అందుకని డైలాగ్ లేకుండా చేయాలనేది మీ లేదు. పద్మాలయ స్టూడియో వారు జై వీర హనుమాన్ అని టీవీ సీరియల్ తీశారు. అది సోనీ టీవీలో వచ్చింది, హిందీలో. దాంట్లో రాముడు, లక్ష్మణుడు తర్వాత ఈ సుగ్రీవుడికే ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయన్నమాట నాకు ఇచ్చిన వేషానికి. అవన్నీ హిందీలో అయినప్పటికీ కూడా ముందే బాగా ప్రిపేర్ అయ్యి చెప్పగలిగాం. డబ్బింగ్ చెప్పారా? అంటే యాక్టింగ్ చేసేటప్పుడు మన డైలాగ్స్ మనమే చెప్తాం కదా, అలా బాగా చెప్పగలిగాము. దానికి సిఎస్ రావు గారు డైరెక్షన్ చేశారు, బి భాస్కర్ గారు, ఉదయ్ భాస్కర్, నేను వాళ్ళు. అసలు మీరు తెలుగులో చేసిన వాటికి కూడా డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు అంట కదా? కొన్నిటికి వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే కొంత నేను నమ్మకం కలిగించలేదు. కొంత నా ఫస్ట్ పిక్చర్కి నాతో చెప్పించారు, విక్రమ్కి. విక్రమ్ డైలాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అవునా? పెళ్లి కొడుకుని దాంట్లో తెలుగు మాస్టర్ అనుకుంటా. తెలుగు మాస్టర్ మంచి రోల్. అవును, ఇది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తీసుకొస్తాం. సో ఎక్కడ సార్ మీది, ఏ ఊరు, ఎక్కడ మీరు? కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామం. అవును సార్. సో ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, సినిమాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? చిన్నప్పటి నుంచి ఆటలు ఆడటం ఎక్కువ, సినిమాలు చూడటం బాగా అలవాటు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ రాసి ఎంఎస్సి సీట్ కూడా ఎన్సిసి సి సర్టిఫికేట్ కోటాలో వచ్చిందన్నమాట. అంటే బేసికల్గా స్పోర్ట్సు, ఎన్సిసి, సినిమాలు ఇవి ఎక్కువగా చదువు సంబంధించి ఎగ్జామ్స్ రాసి ఇన్స్టిట్యూట్లో చేరారు, ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఆ రిజల్ట్ రాకముందే తర్వాత చూస్తే ఆ రిజల్ట్లో 2 సబ్జెక్టులు పోయినాయి. ఇంకా అటు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అప్పటికే సినిమా అది వంట పట్టేసింది సినిమా. మనకి వెనకాల బాధ్యతలు ఏం లేవు, ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని కాబట్టి. సినిమా కుటుంబం కాదు, సినిమా కుటుంబ నేపథ్యం ఏం లేదు, వ్యవసాయం. సో ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు సినిమాల్లోకి? ఎన్టీ రామారావు గారు. ఆయన అంటే బాగా అభిమానం. తెర మీద కనపడితే చాలని వచ్చాం. అంతకంటే అనేక రెట్లు ఎక్కువ ప్రోత్సాహం లభించింది. హ్యాపీ. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? 150 అయినాయి. అవునా? సో డబుల్ సెంచరీకి దగ్గరలో ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్ళు 34 ఏళ్ళు అయింది కదా. సో 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం. సో
వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? అంతా సక్సెస్. అంటే శివసత్యనారాయణ గారు ఇంకా చాలా సినిమాల్లో కనబడాల్సి ఉండేదేమో, ఇంకా మంచి లెవెల్ పాత్రలు వస్తే బాగుండేదేమో అని మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో చేస్తాం ఇంకా. ఓకే. సో ఇప్పటివరకు ఏం అసంతృప్తి లేదు? లేదు. ఇంకొంచెం లెందీ డైలాగులు ఉన్న పాత్ర చేయాలని కానీ భవిష్యత్తులో చేస్తాం. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం కదా ఇప్పుడు. ఓకే. ఏమన్నా స్పీచ్ థెరపీ అలాంటివి చేయించారా ఏంటి? ప్రాక్టీస్ చేశారా? లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా వాయిస్ ఎక్సర్సైజ్ పెంచాం. సో రోజు జిమ్ చేసేవాళ్ళ? రోజు 5-6 గంటలు? అప్పుడు గ్రౌండ్కి వెళ్ళిపోయి పొద్దున్నే రన్నింగ్ చేసేవాళ్ళం, యోగాసనాలు, కరాటే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మన ప్రత్యేకంగా డ్యాన్స్కి వెళ్ళేవాళ్ళం. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు అయితే డైలీ 8 hours దాకా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. మీలాగా ఉన్నవాడిని 55 kgs దిగిపోయా ఇన్స్టిట్యూట్లో. అంతా బాగా ప్రాక్టీస్ చేసాము. సో మీరు అనుకున్నంత సులభంగా జరిగిందా మీ సినీ రంగ ప్రవేశం కానీ ప్రస్థానం కానీ? ఏమాత్రం శ్రమ లేకుండా జరిగిపోయింది. అంటే మీకు కృష్ణానగర్ కష్టాలు ఏం లేవా? లేవు, కష్టాలు ఏం లేవు. అయ్యో ఇట్లా అవకాశాల కోసం తిరగడాలు తిరగాల్సిన అవసరం రాలే అసలు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే ట్రైనింగ్ అవుతూ ఉండగానే అవకాశం ఇచ్చేశారు విక్రమ్లో. ఇక అన్నపూర్ణ స్టూడియోలో పడిపోయారు ఇంకా. సో మీరు సెట్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, ఎలా ఉంది ఇండస్ట్రీ? చాలామందికి ఎప్పుడు బాగుంటుంది, కొంతమంది కష్టాలు పడుతుంటారు పాపం. చాలామందికి బాగుంటుందా ఇండస్ట్రీ? చాలా మరి హ్యాపీగా కదా కోరుకున్న దాంట్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే చాలని వచ్చేవాళ్ళు ఎంతమంది. హైదరాబాద్లో బతికి చాలు, ఈ మంచి గాలి వాతావరణం చాలా బాగుంటుంది. దానితో ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఒక కుటుంబానికి 2,000 అని చెప్పి అప్పుడు పేపర్లు వేశారు. అంటే యావరేజ్న 2,000 సంపాదిస్తున్న వాళ్ళు అది యావరేజ్. అందుకని తక్కువ వాళ్ళు ఎంతోమంది ఉన్నట్టు కదా. ఆ తక్కువ వాళ్ళల్లో కూడా ఎంతో సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. అది గ్రామాల్లో ఎక్కడైనా కానీ మొత్తం మీద. అట్లాగే సిటీలో కూడా తక్కువ ఆదాయమైనా కూడా ఎంతో హ్యాపీగా బతికే వాళ్ళు అనేక మంది ఉండుంటారు. కానీ లక్షల్లో సంపాదించినా సంతృప్తి పడలేని వాళ్ళు ఉండుంటారు. డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. పలానా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నామని సంతృప్తితో బతికేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో ఉన్నాం చాలు అని హ్యాపీగా బతికేవాళ్ళు ఉంటారు. అనేక మంది బిచ్చగాళ్ళు ఎంత ధీమాగా సంతోషంగా ఉన్నారు. రేపటి మీద ఆశ లేని వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంటే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఊర్లలో నుంచి ఎన్నో కళల్ని ఎన్నో ఆశల్ని మోసుకొని వస్తారు హైదరాబాద్కి సినిమాలో చేయాలి అని. వాళ్ళు నాకు తెలిసి నేను ఎంతోమంది చాలామందిని చూస్తుంటాను, 40-50 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఆర్థికంగా స్థిరపడకుండా అట్లా వీధుల్లో డ్రగ్స్కి అలవాటు పడే వాళ్ళు ఉంటారు, వీధుల్లో పడుకునే వాళ్ళు ఉంటారు. ఎట్లా ఈ పరిస్థితిని ఎలా చూస్తారు మీరు? ఇంకా కూడా ఇలాగే ఉంది ఇంకా ఇండస్ట్రీలో? ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, అప్పట్లో అది ఇంట్రెస్ట్. తర్వాత ఎన్సీసీ అయింది, తర్వాత బొమ్మలు వేసేవాడిని. అప్పట్లో అది గొప్ప నాకు. ఆ తర్వాత యాక్టింగ్లోకి వచ్చా. యాక్టింగ్లో ఉన్నప్పుడు ఇది గొప్ప. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో వెళ్ళా. ఎందుకు ఈ కృష్ణనగర్లో మేము వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 100 రెట్లు పెరిగినాయి రేట్లు. కాబట్టి అలా ప్లాట్లు కొని పెడితే ఇలా ఆర్థికంగా లాభం ఉంటే అందరూ సక్సెస్ అయిపోతారు, బ్రహ్మాండంగా ఉంటున్నారికి అనే ఉద్దేశంతో అప్పట్లో ప్లాట్లు ఏజెంట్గా నేను కూడా వెళ్ళా. అంటే ఆ ప్లాట్లు అమ్ముతున్నంతకాలం అది గొప్ప. అంటే ఇంట్రెస్ట్లు మన పలానా ప్రొఫెషన్లో ఉన్నా కూడా అది కొత్త తాత్కాలికమే. అలా మారిపోయి ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉండి ఉంటుంది. నాదే 4-5 రకాలుగా మారిపోయాయి కదా నేను. ఈ 4 ఏది అన్నిటికంటే గొప్ప అనేది అంటే పర్టికులర్గా ఇండస్ట్రీకి వచ్చే ఆర్టిస్టులు కష్టాలు పడడం అనేది ఎంతవరకు? ఇప్పుడు ఏదన్నా ఒక ఇండస్ట్రీకి మిగతా ఇండస్ట్రీలోకి వెళ్తే మినిమం వేజెస్, మినిమం ఉపాధి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఆ పరిస్థితి ఉండదు. ఉన్న రోజు బిర్యానీ, లేని రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అవును. అట్లా ఇక్కడ ఉన్నదాని అవకాశాలు లిమిటెడ్గా ఉన్నాయి. ప్రయత్నించే వాళ్ళు దానికంటే 10 రెట్ల పైన ఉన్నారు.
కాబట్టి ఒకళ్ళకి అవకాశం ఇస్తే మిగతా 9 మంది కూడా పస్తులు ఉండాల్సింది లేదా అవకాశం లేక వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేయాలి. వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే అంటే దేనికైతే అన్నీ గొప్పవే, అన్ని కళలు గొప్పవే, 64 కళలు గొప్పవే. ఈ 64 కళల కంటే కూడా గొప్పవి ఇంకా ఉన్నాయి కదా. ఆ డాక్టర్ వైద్యం చేస్తున్నారు, ఆయన దేవుడితో సమానం ఉంటాం. అలాంటి వైద్యులు కూడా అనేక మంది ఇటు వచ్చేస్తున్నారు మన తెలియక. అంటే అంటే ఇప్పుడైతే అయిపోయి సినిమాని చూసి హిప్నటైజ్ అయిపోతుంది. దీనికంటే గొప్పది నా వైద్య వృత్తిని కూడా వదిలేసి పక్క వస్తున్నారు, ఇటువైపు వస్తున్నారు. ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు ఇటు వచ్చేస్తే అయినా దానికి సంబంధించి ఫండమెంటల్ మర్చిపోతాడు. మర్చిపోయి దిగి వచ్చేసి ఇక్కడ సరైన ఆధారం లేక మళ్ళీ వెనకెళ్ళడానికి అవకాశం లేక కష్టాలు పడుతున్నారు. అందుకని అలాంటి వాళ్ళు అవసరమైతే వాళ్ళు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి క్లాస్ తీసుకుని అన్నిటికంటే గొప్పది నీ వైద్యమే, దాంట్లో ఉండమని చెప్పి, అది కాకుండా ఆ వైద్య శాస్త్రంలో అంతవరకు అంటే ట్రైనింగ్ ఏంటంటే అతని మీద పెట్టిన పెట్టుబడి ఉంది, వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది కానీ గవర్నమెంట్ పెట్టింది కానీ ఎంతో ఉంది. అదంతా మరి పక్క వచ్చేస్తే వాళ్ళందరికీ అన్యాయం చేసేట్టు కదా, ఆ తల్లిదండ్రులకి గవర్నమెంట్కి కూడా. అంతే కదా, మంచి మాట చెప్పారు. అవును, అంతనే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పంపించేయాలి, వెనక్కి పంపాలి. ఏమో వాళ్ళలో అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు డాక్టర్లు సక్సెస్ అయ్యారు కదా అని అనుకుంటారు. అవును, కానీ 100 మందిలో ఏ ఒక్కళ్ళు సక్సెస్ అయ్యేది అంతే. ఆ ఒక్కళ్ళే కనబడుతుంటారు మరి తెర మీద. ఇప్పుడు మిగతా 99 మంది ఎవరికి కనబడరు, చాలా గమనించరు. ఇప్పుడు ఏమంటారు, సినిమా అనేది ఒక పిచ్చి, వద్దురా బాబు మీ పని మీరు చేసుకోండి అంటారా? కాదు, నేను ప్రేమించేది పిచ్చి ఎందుకు అవుతుంది అదే అంటే సినిమా పిచ్చిలో పడి అంటే మీరు ఆల్రెడీ ఉన్నది ఇంతకంటే గొప్పదేమో, దాంట్లో ఉన్న గొప్పదాన్ని మీరు గమనించి దాన్ని సద్వినియోగపరచుకోండి. దాని మీద ఆధారపడిన మీ కుటుంబ సభ్యులనే కించపరచకండి, మీరు పతనం అయిపోయి వాళ్ళని నష్టపరచకండి. అంటే ఇండస్ట్రీకి వస్తే పతనం అంటే అట్లా ఆర్థికంగా మీరు చెప్పారు, ఆర్థికంగా లేకపోతే అడుగుతున్నా కష్టాలు అయిపోతాయి కదా. ఆర్థికంగా వాళ్ళ తాత మొత్తాలు ఎప్పటి నుంచో కాపాడుకుంటూ ఒక స్థాయి తీసుకొచ్చారు. ఈ వాళ్ళ ఆస్తి మొత్తం అమ్మేసి ఇతన్ని డాక్టర్ని చేసింటారు. ఇప్పుడు ఇతను పక్క వచ్చేసి ఆధారం లేకుండా ఉంటే మళ్ళీ ఆ కుటుంబాన్ని పోషించడం కష్టం కదా. మరి వాళ్ళు ఎలా డిసైడ్ అవ్వమంటారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది సినిమాలోకి రావాలని. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నారే మన పురాణాల్లో, ఆయన తండ్రిని అడిగారంట దశరథ మహారాజుని, తండ్రి గారు నాకు ఆ చందమామ కావాలి అని అడిగితే మంత్రులతో వాళ్ళతో సంప్రదించి అప్పుడు ఏం చేశాడు, పెద్ద అద్దం తీసుకొచ్చి చూపించి, రామచంద్ర చందమామ మన రాజ్యంలోకి వచ్చేసింది బాబు చూడు అని సరిపెట్టుకోమన్నారు. అంటే అలాంటి దేవుడినే సరిపెట్టుకోమన్నారు. అలా మనం కూడా ఎన్నో విషయాలు సరిపెట్టుకోవాలి, సర్దుబాటు. ఇలా ఇప్పుడు యాక్టింగ్ కాబట్టి వచ్చేస్తూ ఉంటున్నారు. అతనికి కత్తి యుద్ధం చేయాలనిపించింది అనుకోండి, ప్రావీణ్యం లేకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, కత్తి యుద్ధానికి ఏమవుతుంది? ఆపోజిట్ ఒక దెబ్బకు నరికేస్తాడు తలకాయ, చస్తారన్నమాట. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్నో ఉంటాయి, అన్నీ వెంటనే కనపడవు. కాబట్టి అనుకున్న దానికల్లా వెళ్ళిపోకూడదు, చేయకూడదు. మాట్లాడడం వచ్చేస్తుంది. అదే బ్రహ్మాండంగా మాట్లాడండి. ఎందుకంటే మీలాంటి సీనియర్ 3 దశాబ్దాల అనుభవం ఉంది మీకు. మీలాంటి వాళ్ళు చెప్పే ప్రతి మాటకి విలువ ఉంటుంది. ఎందుకంటే రేపు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూ చూస్తే కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. మరి మీరు నేను కూడా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదివి ఇటు వచ్చా కదా, మరి అంత చదువుకున్న తర్వాత ఇటు వచ్చారు మీరు అని అడుగుతుంటారు. కానీ నేను నా స్టడీస్లో 2 సబ్జెక్టులు తప్పా. ఒకవేళ అవి పూర్తి చేసినా కూడా మా వచ్చి 60%. 60% లెక్చర్గా పనిచేస్తాడా? ఓకే, లెక్చర్గా చెప్పబోతున్నాం అనుకోండి, మళ్ళీ ఎన్నో మన సబ్జెక్ట్ సంబంధించి ఎన్నో పాయింట్లు మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. అలా మిడిమిడి జ్ఞానంతో కొన్నిటి పనికిరాం. బేసికల్గా ఎన్సీసీ. సో మీరు లెక్చరర్ అవుదాం అనుకున్నారు కానీ అనుకోవాలి.
గొప్ప కదా. ఓ చదివితే గొప్ప అంతే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాటలా అని. నిజంగానే అప్పట్లో చేయడం గొప్ప విషయం. బిఏ చదివిన వాళ్ళే బిఏ అని వేసుకుంటారు ఆ రోజుల్లో. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకున్నా అంటే చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీ తోటి నటులు వీళ్ళందరూ ఉన్న సిచ్యువేషన్ కానీ కృష్ణానగర్లో పరిస్థితులు కానీ ఎలా ఉంది? ఏమన్నా మారిందా? ఇండస్ట్రీ అలాగే ఉందా? ఎప్పుడు కూడా సక్సెస్లో ఉండేవాళ్ళు సక్సెస్లో ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు, కొంతమంది కష్టాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అయితే ఈ పర్సంటేజ్లు మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యన కష్టాలు పడే వాళ్ళ పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువైందా? ఎందుకు? అవకాశాలు తగ్గాయి. సినిమా ఇండస్ట్రీ బాగానే డెవలప్ అయింది ఎక్కువైపోతున్నారు కదా. ఓకే, ఇండస్ట్రీ కూడా పెరిగింది కదా. ఇండస్ట్రీ పెరిగింది, సినిమాలు తీసే వాళ్ళ సంఖ్య పెరిగింది, అంటే ప్రయత్నించే వాళ్ళు ఇంకా పెరిగారు. ఓకే. సో ఇదంతా అవగాహన లోపమే అందరూ. అంతే. సో మీరు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు. మీరు ఎందుకు అంత లేట్ చేశారు? కొంత సినిమా వాడిని కదా, ఇంకా పర్సనల్ విషయాలు ఏమైనా ఉన్నాయి అందువల్ల. అంటే మీకు 11వ ఏట పెళ్ళైనట్టుంది కదా. మొదటి మ్యారేజ్ అయింది, ఒకేసారి పెరిగాం. మా అక్క దగ్గర కూడా పెరిగాను. మా అక్క నేను కూడా అమ్మ అనేవాడిని. అన్న చెల్లెలా పెరిగాం కాబట్టి ఆ పాపకు మళ్ళీ వేరే మ్యారేజ్ చేసేసి నేను మళ్ళీ. సో అంటే మీ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారు చిన్నప్పుడు చేశారు. చిన్నప్పుడు. ఓకే, బాల్య వివాహం అది. ఓకే, ఎప్పుడు మళ్ళీ అంటే ఎందుకు తనకి వేరే చేయాలనుకున్నారు? మామూలుగా అప్పుడు అలవాడే కదా మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం అనేది, అప్పట్లో కామనే కదా. ఒకే ఇంట్లో ఒకే తల్లి పెరిగాం కదా, అన్న చెల్లెలా పెరిగాం కాబట్టి ఆ పాపకు మళ్ళీ మ్యారేజ్ చేసి. సో దానికోసమే ఆగారా? అని కాదు, అది కొంత మామూలుగా ఇండస్ట్రీకి వస్తే గర్ల్ ఫ్రెండ్సా అదేం లేదు. మామూలుగా ఏదో సాధించిన తర్వాత చేస్తున్నాం, సెటిల్ అయిన తర్వాత చేస్తున్నాం అనే భ్రమలో ఉంటుంటాం కదా. ఓకే. ఆ అనుభవాలు, ఆ భ్రమలు ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అందుకే అదే చెప్పండి, ఎందుకు అంత లేట్ అయింది? ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు నిజంగా చాలా మంది లేట్గా చేసుకుంటున్నారు. కొంతమంది నా తోటి వాళ్ళు ఇంకా చేసుకోవాలి. ఓ, కేవలం ఆ గోల్ కోసమే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అనే భ్రమలో ఉంటారు. సో అలా జరగకూడదు, పెళ్ళి అనేది సెటిల్ అయ్యే వరకు ఆగకూడదు. అక్కలా ఇప్పుడు రేపొద్దున తింటాకు ఉందో లేదో తెలియని పక్షులు, జంతువులు వాటి వంశాన్ని పెంచుకుంటాను కదా, వాటికంటే మనం తక్కువేం కాదు కదా. కాబట్టి ఆధారం కోసమని అది మనం ప్రయత్నం ఆగక్కర్లేదు. పొద్దున్నే షూటింగ్ ఉందంటే 5 లేచిపోతాం కదా, అట్లాగే చేసుకున్న తర్వాత అవసరం ఉంటే దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తారు. అవకాశాలు వచ్చే సంపాదన ఉంటుంది, ఉన్నంతలో సరిపెట్టుకోవచ్చు. కాబట్టి ముందు పెళ్లి చేసుకోండి, తర్వాత అని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు. సో ఇండస్ట్రీలో మీకు ఎవరెవరు మంచి అంటే మీ మిత్రులు, నటులు ఎవరున్నారు సార్ ఇండస్ట్రీలో? మీతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ, మీ ఇన్స్టిట్యూట్లో మీతో పాటు ట్రైనప్ అయిన వాళ్ళు కానీ ఎవరున్నారు? ఇన్స్టిట్యూట్లో నాతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళలో సూర్య. ఏ సూర్య అండి? అచ్చా, మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ సూర్యనా? ఓకే. ఆయన కోటగిరి మురళి గారు, మురళి అని ఆయన. డైరెక్టర్ శివాజీ, పుచ్చ రామకృష్ణ గారు. ఓ పెద్ద డైరెక్టర్ మీకు శిష్యుడు ఉన్నాడు ఎవరైనా? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ మీ శిష్యుడు? ఎలా మీ శిష్యుడు పూరి జగన్నాథ్? అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక 3 years పాటు కరాటే యోగా ఇన్స్ట్రక్టర్గా నన్ను పెట్టారన్నమాట. నేను కరాటే యోగా ఇన్స్ట్రక్టర్గా ఉన్నప్పుడు చేరిన స్టూడెంట్స్లో తను కూడా ఒకరు. పూరి తను కూడా అలా. ఏంటి బాగా నేర్చుకునేవాడా మొద్దబ్బాయా? కాదు, ఇంగ్లీష్ నాలెడ్జ్ మనం అంటే కరాటే అవి ఎలా నేర్చుకునేవాడు? చేస్తున్నాడు తెచ్చేవాడు అంతా. ఏంటి పూరి అంటే హీరో అవుదామని వచ్చాడా? ఎట్లా ఆర్టిస్ట్ అవ్వాలని చేరారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నారు. ఓకే, అంటే హీరో అవుదామని వచ్చాడు అనమాట. సో ఇది సీక్రెట్, ఎవరికి తెలియదు. అయ్యా మరి తన మోటివ్ ఏంటో. ఒకవేళ డైరెక్షన్ కోసం మనసులో డైరెక్షన్ అనేది ముఖ్యంగా ఉండి యాక్టింగ్ గురించి కూడా ఎక్కువ క్షుణ్ణంగా తెలుసుకుందామని ఒకవేళ చేరి ఉండొచ్చు. ఖచ్చితంగా తెలవదు. చాలా అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరు ఎప్పుడు కలవలేదా మళ్ళీ? కలిసా. ఆయన సినిమాలో కూడా మీరు పెద్దగా చేసినట్లేరు. 3 సార్లు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ 3 సార్లు నాకు వేరే క్లాస్ వచ్చినాయి.
దేవుళ్ళు సినిమా ఒకసారి, ఇంకోసారి 3 సార్లు. ఆ 4వసారి జగపతి బాబు హీరోగా ఒక సినిమా వేషించారు. బాచిలో చేశారా? ఓకే ఓకే ఓకే. ఇంకెవరన్నా మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? ఇంకా మీరు చేసిన వాళ్ళలో మంచి డైరెక్టర్ ఎవరు? నాకు వేషించిన అందరం వచ్చాడు. నో డిప్లొమాటిక్ ఆన్సర్స్. అంటే మీకు బాగా నచ్చుతారు కదా, మీరు చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల్లో, మీకు నచ్చిన గొప్ప దర్శకుడు ఎవరు? దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు. వాళ్ళతో కలిసి పనిచేశారా? రాఘవేంద్ర గారితో చేశాను, ఇద్దరితో చేశాను. ఆడ శిష్యులు అనేక మంది ఇచ్చారు వేషాలు. ఎట్లా మీరు ఎలా సంపాదిస్తారు? మీరు ఎవరిని అడగరు కదా వేషాలు, ఎలా మీకు ట్రేడ్ మార్క్ ఉన్నట్టుంది కదా. ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇస్తాం. ఓహో, ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పటికి ఫోటో ఇచ్చేస్తారా? లేకపోతే అసలు మనం ఉన్నామో లేదో తెలుస్తుంది వాళ్ళకి. ఉన్నా కూడా యాక్షన్ ఇస్తే చేస్తామో లేదో. అందుకని ఒకసారి కలిస్తే కానీ మరి వచ్చే అనేక మందిని కాదని ఎవరినో పిలుస్తారా? ఇక్కడ ఒక వేషానికి 10 మంది వస్తున్నారు. ఈ 10 మందిని కాదని చేస్తారో లేదో అది ఎక్కడో ఉన్న వాళ్ళని పిలుస్తారా? అంటే చాలామంది మొహమాట పడతారు, ఏంటి వాళ్ళని డిస్టర్బ్ చేయాలేమో, మనం పిలవరా, మనం తెలుసు కదా అని అనుకుంటారు కదా. ఇప్పుడు తేలికైపోయింది కదా, ఫోన్ ద్వారా పంపించేసి ఫోటోలు. అవును, అలా ఇప్పుడు ఫోన్ ద్వారా పంపిస్తున్నారా ఫోటోలు? ఈ మధ్య కొత్తగా ఫోన్ కొన్నాను. ఎక్కడి నుంచి పంపుతా. సో వెళ్ళి మామూలు ఇంతకుముందు వెళ్ళి జస్ట్ నమస్కారం పడేసి వచ్చేవాళ్ళంట కదా, ఏం మాట్లాడేది ఏం లేదు. తక్కువే. సినిమా ఇండస్ట్రీ నుంచి రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వెళ్ళారు మీరు సడన్గా? అంటే అవకాశాలు తగ్గాయనా లేదంటే? మంచి టైంలోనే 92లో నా రూమ్మేట్ అనమాట, మా దూర బంధువు కూడాను, జగన్ స్టూడియో, జగన్మోహన్ రావు అన్నారే, ఆయన రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఆఫర్ ఇచ్చారనమాట, ఇలా రియల్ ఎస్టేటు రేట్లు భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశం ఉంది, నేను చేస్తున్నాను, నన్ను కూడా చేస్తారనేది చేస్తానని ఎంటర్ అయ్యాను అనమాట. అప్పటికే ఈ కృష్ణనగర్లో మేము వచ్చిన 82లో వచ్చాం, 83లో వచ్చాం కదా, 92కి ఆ 9-10 ఇయర్స్లోనే 100 రెట్లు పెరిగినాయి రేట్లు. ఓహో, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ సాది స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఇవన్నీ స్టూడియోలు కలిపితే ఎంతో అంత పెద్ద స్టూడియో అక్కడ కడుతున్నారు కదా రామోజీరావు గారు. అంటే ఆ భవిష్యత్తులో అక్కడ చుట్టుపక్కల కూడా అంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కొనుక్కున్న వాళ్ళకి మంచి సంపద అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మి వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్పాం. నేను నిజంగా నమ్మి చెప్తున్నాను కాబట్టి అక్కడికి అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కొనుక్కున్న దానికి 10 రెట్లు పెరిగినాయి. కానీ ఆ తర్వాత పెరగకపోగా తగ్గి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2-3 ఏళ్ళు పోతే మళ్ళీ పెరుగుతాయి, లేస్తాయంటారా? అటువైపు అభివృద్ధి స్టార్ట్ అయిందా ఆ ఏరియా? ఎన్నో కాలేజీలు కట్టారు, అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసింది, ఇంకెన్నో వచ్చినాయి, వస్తాయి, పెరిగిపోతాయి. అప్పుడు అక్కడ ఆదిబట్టల దగ్గర టీసీఎస్ కంపెనీ రావటం మూలంగా 10-15 రెట్లు ఒకేసారి పెరిగిపోయినాయి. అలాంటివి ఇంకెన్నో వస్తాయి చుట్టుపక్కల, ఆటోమేటిక్ పెరుగుతాయి. మీ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మొత్తం? నాకు కూడా 5 ప్లాట్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆర్థికంగా స్థిరపడిపోయారు, హ్యాపీనే. పిల్లల చదువుకి అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు, హ్యాపీ. ఇండస్ట్రీ నుంచి సంపాదించారా, రియల్ ఎస్టేట్ నుంచి సంపాదించారా? ఇండస్ట్రీ రెండిట్లో, అంటే దీంట్లో అంటే మెయింటెనెన్స్కి, దాంట్లో వచ్చినాయి అంటే అట్లా ప్లాట్ల రూపంలో ఏర్పడినాయి. ఓకే, సో వెల్ సెటిల్, హ్యాపీ. ఇంకేంటి మీరు చేయాలనుకున్న? అంటే ఒకప్పుడు పరిగెత్తే పాత్రలు చేసేవాళ్ళు, ఆ తర్వాత హనుమంతుడి పాత్రలు చేసేవారు. దానికి మీరే ఇంకా ఇప్పటికీ ఎవరైనా హనుమంతుడు చేస్తే మీరే ఫస్ట్ లక్కీగా. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు గోల్స్ ఉన్నాయా? ఈ పాత్రలు చేస్తే బాగుండు, ఈ పాత్ర ఇంకా చేయలేదే అని. ఆ 2 రకాల వేషాలు కూడా, పరిగెత్తే వేషాలు కానీ ఆంజనేయ స్వామి వేషాలు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినవి కాదు. అంటే మన గురించి మనకంటే డైరెక్టర్లకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఆడు ఇచ్చిన వేషాలు చేస్తే సరిపోయాయి. సో మీరేం అనుకోరు ఇలా అవ్వాలి, ఇది చేయాలి అని? మీ రోల్ మోడల్స్ ఎవరు లేరా మీకు యాక్టింగ్లో ఇలా చేయాలి నేను? అంతగా ఇప్పుడు నాన్న పటేకర్ లాగా అదే అనుకునేవాళ్ళం. ఎప్పుడు ట్రై చేయలే నాన్న పటేకర్ లాగా? నాన్న పటేకర్ అంటే చాలా డైలాగ్స్ ఉంటాయండి, ముందు మనకు కూడా పెడతారేమో. సో చేస్తారు పెడితే. గుర్రం మెడ పొడవు ఉండే గుర్రాలు ఉంటాయి,
మెడ పొడవు ఉండే గుర్రాలు ఉంటాయి కదా, అంటే చెట్ల మీద ఉన్న ఆకులను తినడం కోసం సాగించి కొన్ని తరాల పాటు సాగా మెడ సాగిపోయింది కదా. అవును. ఇప్పుడు ఎవరైనా తోటి వాళ్ళు అలా ఉన్న అంటే అదొక స్పెషాలిటీ. మానవ దేహంలో కూడా ప్రతి ఒక్కరిది ఒక స్ట్రక్చరు కొన్ని అనేక తరాల నుంచి అభివృద్ధి పరచగా ఒక షేప్ వచ్చింది. ఇది ఇలా కాదు ఇంకో రకంగా మార్చితే బాగుంటుందని ఎవరన్నా భ్రమ కలిగించారనుకోండి, అలా సాగిపోయిన వెంటనే అది మళ్ళీ మామూలు కుంచుతారంటే మళ్ళీ కొన్ని తరాలు పడుతుంది. ఇన్ని తరాల పాటు కూడా అది ఏదో లోపం ఉన్నట్టుగాను తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే చెప్పచ్చు అనుకున్నది, ఆల్రెడీ మనలో అనేక రకాల స్కిల్స్ ఉంటాయి కదా, ఒక్కో శాఖలో చదువులో ఉండేవాళ్ళు చదువులోను, దాన్ని మభ్యపెట్టి ఇంకో దాంట్లో కలమని చెప్పడం తప్పు. ఓకే, వాడు ఎవడు ఎందులో ఎక్స్పర్టైజ్ ఉంటే అందులోనే ఉండాలి. అలా ఏ ఒక్కడో కూడా ఇంట్రెస్ట్ లేకపోతే 10th క్లాస్ పాస్ అవుతాడా? అప్పుడు అంటే చదువు మీద ఆల్రెడీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి అలాంటిది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీ కూడా పాస్ అయ్యి కూడా ఆ చదువుని అక్కడ వదిలేసి నేను పక్క వస్తాను అని అనుకోకూడదు. ఆ చదువుకు సంబంధించిన నాలెడ్జ్ని లైఫ్ లాంగ్ క్యారీ చేస్తూ ఉండాలి, మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకే లేనిపోయిన భ్రమలకు గురయ్యి అతి ముఖ్యమైన అతి గొప్పదైన వాళ్ళ ఇంట్రెస్ట్ని తాత్కాలికంగా కూడా మర్చిపోకూడదు. అంటే మెడ పొడవటం అనేది తనకు గొప్పగానే ఫీల్ అయ్యి, ఇప్పుడు నేను నెత్తి మీద జుట్టు లేదు, అది మహాత్మా గాంధీ గారిలా ఫీల్ అవుతా. అంతే కదా, అంటే అవును, మనకున్నదంతా తృప్తి పడాలి అంతే. సో మీరు అంటే ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? మీరు మనం సాధిద్దాం అనుకున్న ఈ కీర్తి ప్రతిష్టల కంటే కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ జన్మ అనేక రెట్లు ఎక్కువ విలువైంది, దాన్ని సద్వినియోగపరుచుకున్నాం అని అంతే. హ్యాపీగా ఉన్నది. హ్యాపీగా ఉంటే ఇప్పుడు షాక్ గురయ్యి ఏదో మేము చచ్చిపోయింది రాని ఎవరిని చెప్పాడు అనుకోండి, ఆడు ఆ విషయాన్ని నమ్మితే షాక్ గురయ్యి ఆడు హార్ట్ అటాక్ వచ్చి చావచ్చు, పెరాలసిస్ వచ్చి ఈడ్చుకుంటూ బతకాల్సి వచ్చు. తీరా చెప్పింది ఆడు జోక్ చెప్పాడు నిజం కదంటే ఇక్కడ నష్టం జరిగిపోయింది. అంటే నెగిటివ్ విషయాలని నమ్మటం మూలంగా కొన్ని నష్టాలు జరిగిపోతున్నాయి. దానికి రివర్స్లో మన పెద్దవాళ్ళు చెప్పేది పాజిటివ్ థింకింగ్ చాలా మంచిదని. దేవుడు ఆయన ఆశీర్వాదంతోనే మనం పుట్టాం అంటే మన జన్మకు కూడా ఆయనకి ఎంతో కొంత ప్రమేయం ఉంది. కాబట్టి మనం కూడా మహత్తరమైన ఆనందాన్ని పొందుతూ ఉందాం, సంతోషంగా ఉండాలని ప్రోత్సహిద్దాం. ఓకే సత్యనారాయణ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడే మాట చెప్పారు. అంటే ఏదో ఒక్కసారి అలా సినిమా చూసి స్క్రీన్ చూసి నేను అలా అయిపోవాలని పరిగెత్తి రాకుండా మీకు ఏది ఇంట్రెస్టో అందులో కొనసాగండి, మీ వృత్తిని గౌరవించండి అని చాలా బాగా చెప్పారు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతుంటారు. అనుభవాలు ఎన్నో ఉన్నాయి కదా, అంటే చెప్పినట్టుగా పాజిటివ్ థింకింగ్ మూలంగా ఇప్పుడు ఇట్లా పెట్టామనుకోండి కోపంగా దిగులుగాను కొన్ని నరాలు మూసిపోతాయంట, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ అందక కొన్ని నశించిపోతాయంట శక్తులు. దానికి రివర్స్లో ఇంక వేరే సాధించపోయినా సంతోషంగా ఉండే చాలు, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. సో మీ విజయ రహస్యం అదే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మాకు యోగా మాస్టరు బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉందండి, ఇప్పుడు దాని పక్కన రైల్వే స్టేషన్ కూడా పెట్టారు, ప్రకృతి వైద్యశాల రైల్వే స్టేషన్. ఆ ప్రకృతి వైద్యశాలను స్థాపించిన వాళ్ళ అబ్బాయి స్థాపించింది ఏంటంటే వెంకటరావు గారును విజయలక్ష్మి గారని వాళ్ళు స్థాపించారు. అది వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి శివాజీ గారని ఆయన మాకు ఇన్స్టిట్యూట్కి వచ్చి యోగాసనాలు నేర్పించారు. అప్పటి నుంచి యోగాసనాలతో పాటు ప్రకృతి వైద్యంతో కూడా అనుబంధం ఏర్పడింది. నేను ఇన్స్టిట్యూట్ చేరకముందు నాకు వారానికి ఒకసారి చాక్ పీస్ పడడం కూడా ఇబ్బంది పెట్టి జలుబు చేసేది. అలాంటి పేషెంట్ని
యోగాసనాలు చేస్తూ బాడీ బిల్డింగ్ చేసి కరాటే చేసి ఆంజనేయ స్వామి వేషం వేయగలిగాం. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పేషెంట్లు కూడా ఆంజనేయ స్వామి వేషం వేసేంత గొప్పగా మారచ్చు. అనారోగ్యాన్ని అది ఇంకా అనారోగ్యం ఉంది అసలు. సో ప్రకృతి వైద్యంతో ఆస్తమాని జయించారా? ఆస్తమా ఎలర్జీ అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న ఆరోగ్య రక్షక పంచతంత్రాలు అంటారు. వాటిలో 5 ఫస్ట్ ఏంటంటే మన దేహంలో 80% దాకా నీళ్ళే ఉన్నాయి అంటారు. ఆ నీళ్ళు ఎన్నో రకాలుగా ఖర్చు అయిపోతుంటాయి కాబట్టి వాటిని నింపాలి. రోజు 4-5 లీటర్స్ వాటర్ తాగాలనేది సూత్రం. అది తెలియక 2 లీటర్లు తాగితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంకా తెలియక 1 లీటర్ తాగి బాగా ఎక్కువ ఎండలో పనిచేయడం కొన్ని ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. నీళ్ళు తాకపోవడం వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ కోసం మనం హాస్పిటల్కి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి చదువుకున్న వాళ్ళ టైం వేస్ట్ చేయటం మంచిది కాదు కదా. అందుకని ఈ ఆరోగ్య రక్షక పంచతంత్రాలు జాగ్రత్త పాటించాలి. పంచతంత్రాలు చెప్పలేదు మీరు. ఫస్ట్ పాయింట్, రోజు 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఒకటి, రోజు 2 పూట్ల విరోచనం అయ్యేటట్టుగా మనం జీర్ణించుకోగలిగే ఆహారం తీసుకోవాలి. రాళ్ళు కొట్టేటప్పుడు అదే ఆహారం, కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు ఒకటే ఆహారం అంటే కాదు కదా. కాబట్టి మనం చేసే పని బట్టి తేలిక కలిగించిన ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చైనా వాళ్ళు పాముల్ని కప్పల్ని తింటున్నారని చెప్పి మనం బాధపడడం ఎప్పుడన్నా? బాధపడలేదు కదా. అట్లాగే వేరే వాళ్ళు ఇంకెక్కువ తింటున్నా కూడా మనం బాధపడక్కర్లా. మనకు కావాల్సిన ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లోనే ఆ తినేటప్పుడు ఎక్కువ టేస్ట్ని అనుభవించాలి. గబక్కిన మింగేయటం కాకుండా 2 నిమిషాలు మింగేయటం కాకుండా ఎక్కువసేపు నవిలి టేస్ట్ అనుభవిస్తూ తినాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ 4 లీటర్ల నీళ్ళు తాగటం. రెండోది 2 పూట్ల విరోచనం అయ్యేటట్టుగా తేలిక అరిగించిన ఆహారం తీసుకోవాలి. మూడోది, రోజు 1 గంట వ్యాయామం చేయాలి. అది పెద్ద హార్డ్ వర్క్, కరాటే లాంటిది చేయక్కర్లేదు, చెప్పినా కనీసం వాకింగ్ లాంటిదైనా చేయాలి. పావు గంట సేపు మనం మడత పెట్టి కూర్చుంటే బ్లడ్ సర్క్యులేషన్ అది తిమ్మిరెక్కిపోతుంది కదా, తిమ్మిరికి పనిచేయదు కాసేపు. అలాంటిది మనం రోజుల తరబడి వ్యాయామం లేకుండా ఉంచకూడదు కదా దేహాన్ని. 2 పూట్ల తలారా స్నానం చేయాలంటారు. అంటే చెమట పట్టి 2 పూట్ల తల స్నానం చేయాలి. సబ్బెట్ట పని పర్లేదు, తలకి చెమటతో అన్నీ పూడిపోతాయి కదా, అన్నీ కనీసం 2 సార్లు కడగాలి అని. ఇంకోటి, రోజు 2 పూట్ల మన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవటం కానీ, లేదా దైనందిన కార్యక్రమాలు మనం ఏం చేయాలి, ఏం చేసామనేది 2 పూట్ల తెచ్చుకోవడం కానీ చేయాలి. కనీసం పొద్దున్నుంచి వాళ్ళు చేయాల్సిన పనులు చేసామో లేదా, రేపు ఏం చేయాలనేది పొద్దున్న లేవగానికి కూడా అలా తెలుసుకుని. సో ఈ 5 పాటిస్తే నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు. మన కొంతమంది చెప్పేది అంటే ఇంకా సిస్టమేటిక్గా ఉంటే 140 ఏళ్ళు కూడా బతకొచ్చు అని అంటున్నారు. అంటే ఒక 100 ఏళ్ళు జీవించినా కూడా ఇంకో జన్మ ఎక్స్ట్రా మనం పొందినట్టే. 60-70 ఏళ్ళు బతికినట్టే. అలాంటి వాళ్ళు 100 బతికారంటే చాలా గొప్ప విషయం. 100 బతుకుతున్నారంటే అర్థం ఏంటి? మామూలుగా వచ్చే అనారోగ్యం లేకుండా. కాబట్టి ఇంకో జన్మ ఎక్స్ట్రా పొందినట్టే ప్రకృతి వైద్యం. అంటే అన్ని వైద్యాలు గొప్పే. ఫిజియోథెరపీ సరే ప్రకృతి వైద్యం, ఏమంటారు కదా, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, అవును, ఇవన్నీ కూడా ఒకప్పుడు పనిచేసినాయి కదా. అంటే ఒకప్పుడు పనిచేయడం ఏంటి? అంటే ఒకప్పుడు అన్ని ఈ మధ్య మనం ఇంగ్లీష్ మందులే అనుకుంటున్నాం. ఓకే 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 మన అందరూ వెళ్ళిపోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం, టైం కిల్ చేస్తున్నాం. అట్లా కాకుండా తప్పనిసరి అయినప్పుడు వీళ్ళని ఉపయోగించుకోవాలి. ఇంగ్లీష్ మందులు వాళ్ళే, ఆపరేషన్లు కానీ అలాంటి వాటికి వాళ్ళే కంపల్సరీ. కానీ మనుషుల దాచి తగ్గిపోయేదానికి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఓకే ఓకే మన ప్రకృతి నేచర్ హాస్పిటల్లోనే జయరామ్ గారని ఆయన కలిసి వచ్చాం. ఆయన చెప్పి స్ట్రైట్గా ఉన్న మనం ఇలా పెట్టి ఒక అరగంట ఉంటే ఏమవుతుంది, వెంటనే పెడుతుంది కదా.
అలా తెలియక సీటింగ్లో కూర్చున్నప్పుడే కొంతమంది తప్పు చేస్తుంటారు. నిద్రపోయేటప్పుడు తల అలా పడేసేసి పడుకుంటారు. అంతసేపు అలా పెట్టడం కూడా మంచిది కాదని. ఇలా అంటే పడుకునే విధానాన్ని బట్టి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. పర్టికులర్ నరానికి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకుండా నొక్కేమనుకోండి, కొంతసేపటికి మరి అవయవానికి ఇబ్బంది అవుతుంది కదా. సింపుల్గా మనం చిన్నప్పుడు 3వ తరగతిలో 4వ తరగతిలో నేర్చుకున్న విషయాలు ఆచరణలో పెట్టి, అలాగే వంటిల్లే వైద్యశాల అంటారు. మనం ఇప్పుడు టీవీలో కాల్గేట్లో ఉప్పు ఉందని పబ్లిసిటీ ఇస్తున్నారు. అంటే ఉప్పు అంత గొప్పదని. ఒకసారి నేను డైరెక్టర్ కే వాసు గారు ఉన్నారే, ఆయనతో యోగాసనాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో బీపీ టెస్ట్ చేసేదంటే టెస్ట్ చేశారన్నమాట. ఆయనకి బీపీ ఎక్కువ ఉంది, మిషన్ ఉంది అక్కడ, నన్ను కూడా చూడమని చెప్పారు. నా చూస్తే నాది లో బీపీ ఉందన్నమాట. ఉండాల్సిన దానికన్నా అది తక్కువ ఉంది, ఇది కూడా ప్రమాదమే. అప్పుడు మా నేచురల్ హాస్పిటల్కి శివాజీ గారిని అడిగితే ఏం తింటున్నావు నువ్వు రోజు ఏంటంటే, మా అమ్మతో పాటు నేను తింటున్నానంటే, మా అమ్మ బాగా ముస్లిం కాబట్టి ఉప్పు కారం తక్కువ తింటుంది, మనం 8 గంటలు కష్టపడుతున్నా కూడా అదే ఆహారం తింటున్నాం, మజ్జిగలో ఉప్పు వేసుకో, అంతే అయిపోయింది. అంతే తగ్గిపోయింది. ఆయన ఉప్పు తగ్గితే సరిపోయింది. నేను ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, అంతే తగ్గించుకోవాలి. అలా ఇలా ఎన్నో చిన్న విషయాలతో సరిపెట్టడానికి తెలియక గబిక్కున అన్నీ చదువుకుని రికమెండేషన్ తీసుకుని పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. బాగుంది సార్, మంచి. మీరు 140 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాం మేము. సో దట్ ఇంకా మంచి పాత్రలు అవి చేస్తారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యోయో టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040 2355 8945.